గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ స్ఫూర్తి న్యూస్ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కొనసాగుతున్న వృత్తులు కావచ్చు, మీరు చదువుతున్న విద్యార్థులు కావచ్చు, లేదంటే రైతన్నులైతే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా వారు కొనసాగుతున్న వృత్తులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీ అందరికీ కూడా మేలు జరగాలని సందర్భంగా స్ఫూర్తి న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మిత్రులారా. ఈనాటి నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తల్లోకి వెళ్తే, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు, ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి 2 కోట్లు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 30 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం. కొల్లాపూర్లో సుడిగాలి పర్యటన నిర్వహించడం జరిగింది మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక కేఎల్ఐ సబ్ కెనాల్లు పూర్తయ్యేనా? పెండింగ్ లో 287 ఎకరాల భూసేకరణ, 500 కోట్లు మంజూరు అయితేనే పూర్తి స్థాయిలో పనులు. పూర్తయిన మైనర్ కాలువల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలంటూ ఒక వార్త. ఇక యూరియా కోసం ఆందోళన వద్దు, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ బాలునాయక్ పేర్కొన్నారు. డిండి లిఫ్ట్ పెద్ద మోసం అంటూ పాలమూరు నీటిని నల్గొండకు తరలించే కుట్ర ఇది. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి పేర్కొనడం జరిగింది. రాఘవాచారికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయనకి సంపూర్ణమైన అవగాహన ఉన్న ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నీటికి సంబంధించి, నీటి వాటకు సంబంధించి నిరంతరం పోరాటం చేయడం జరుగుతుంది. మన స్ఫూర్తి న్యూస్ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే ప్రాజెక్టుల్లో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి, ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంతాన్ని మోసం చేసేందుకు, నయవంచన చేసేందుకు కుట్ర చేయడం జరుగుతుంది తదితర అంశాలకు సంబంధించి స్ఫూర్తి న్యూస్ లో ఖచ్చితంగా మన రాఘవాచారితో సంపూర్ణ సమాచారంతో ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా ఏంటి నిజాలు తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా త్వరలోనే చేద్దాం మిత్రులారా. అయితే నిన్న మాట్లాడిన మాటలు ఎందుకు ఒకసారి చూద్దాం. డిండి లిఫ్ట్ పెద్ద మోసం, పాలమూరు నీటిని నల్గొండకు తరలించే కుట్ర. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి పేర్కొన్నారు. డిండి లిఫ్ట్ పేరుతో పెద్ద మోసం జరగబోతుందని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం రాఘవాచారి బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు 20 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో అనేక వివాదాలకు గురి చేసిందని పేర్కొన్నారు. జూరాల నుంచి వరద నీటిని తీసుకునే అవకాశాన్ని వదిలేసి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారని తెలిపారు. డిండి లిఫ్ట్ పేరుతో నల్గొండ జిల్లాకు తరలించే కుట్రలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణ చర్యగా ఎగువ భూములకు సాగునీటి కోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకాన్ని 2 భాగాలుగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో వివిధ పథకాలు ఉన్న నీరు అందే భూములను ముంపున గురి చేసేలా డిండి లిఫ్ట్ చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు అవసరమైన నీటిని అక్కడి నీటి వనరుల నుంచి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ లో అత్యంత కీలకమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన మరో ద్రోహంతో ప్రాణహిత చెరువులకు గోదావరి నీరు రాకుండా పోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న డిండి ప్రాజెక్టుకు కొత్తగా ముందుకు తెచ్చిన డిండి లిఫ్ట్ కు సంబంధం లేదని పేర్కొన్నారు. అందుకే డిండి లిఫ్ట్ అంటే అతిపెద్ద మోసం అంటే ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. మరో రిజర్వాయర్ వద్దు, ఏదుల తూము మరమ్మతులు చేపట్టాలి. గొల్లపల్లి చీర్కపల్లి గ్రామస్తుల ధర్నా. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఏదుల రిజర్వాయర్ తుమ్ము వద్ద బుధవారం అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏదుల రిజర్వాయర్ నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన తుమ్ము నుంచి మండలానికి సాగునీరు అందవచ్చని తెలిపారు. గొల్లపల్లి చిరుకపల్లి రిజర్వాయర్ నుంచి 1200 ఎకరాల భూమిని లాక్కోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి రైతులపై ప్రేమ ఉంటే ఏదుల తూముకు మరమ్మతు చేపట్టి సాగునీరు అందించాలని కోరారు. తమ ఆవేదనను అర్థం చేసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆందోళనకు ఉధృతం చేసి తమ భూములను కాపాడుకుంటామని గత ప్రభుత్వం గొల్లపల్లి చిరుకపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును రమించుకున్నదని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పని చేయాలని కోరారు. ధర్నాలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కళ్యాణ్, బీఆర్ఎస్ నాయకుడు రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేయించాలంటూ మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయించండి అంటూ గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పేర్కొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకు మరి పదవచ్చిన ప్రమాణ స్వీకారం చేయించడం లేదు ఒకసారి చూద్దాం. ఉదాండాపూర్ ఉప సర్పంచ్ యుగేందర్ డిమాండ్, గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా.
జిల్లా పంచాయతీ అధికారి కారు అడ్డగింత, తనతో ప్రమాణ స్వీకారం చేయించకుండా అధికారులు అడ్డుపడుతున్నారని ఉదండాపూర్ ఉప సర్పంచ్ యుగేందర్ ఆరోపించారు. గ్రామస్తులతో కలిసి బుధవారం రాత్రి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ రికార్డులను కార్యాలయంలో ఉంచకుండా సర్పంచ్ తన ఇంటికి తీసుకువెళ్తున్నాడని ఆరోపించారు. ఈ విషయాన్ని అడిగేందుకు బుధవారం మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన ఎవరూ పట్టించుకోలేదని, అందుకే ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విషయం గమనించిన డిపిఓ శ్రీకాంత్ కార్యాలయం నుంచి బయలుదేరేందుకు సిద్ధం కావడంతో ఆయన కారు ముందు కూర్చొని నిరసన తెలిపారు. తనకు న్యాయం జరిగేదాకా ఆందోళన విరమించబోమని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. అంటే సర్పంచ్ ఉప సర్పంచ్కి మధ్య గొడవ. కురుమూర్తి వాస గోవింద భక్తి సిద్ధలతో గిరి ప్రదర్శన విహెచ్పి ఆధ్వర్యంలో నిర్వహణ. కనీస వేతన చట్టం అమలు చేయాలి. సూర్యలత కాటన్ మిల్ కార్మికుల డిమాండ్. 5వ రోజుకు చేరిన సమ్మెకు సిఐటి జిల్లా నాయకులు మద్దతు తెలపడం జరిగింది. మల్లయ్య అదేవిధంగా ఆంజనేయులు కనీస వేతన చట్టం అమలు చేసేంత వరకు విధులకు హాజరయ్యేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట శివారులోని సూర్యలత కాటన్ మిల్లు కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. సందర్భంగా వారు మాట్లాడుతూ దినసరి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వర్క్ లోడ్ తగ్గించాలని కోరారు. ఓవర్ టైం కు 2 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు ఆవరణలో శాంతియుతంగా సమ్మె చేస్తుంటే టెంట్లను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. కార్మికుల సమ్మెకు సిఐటియు నాయకులు ఈ సందర్భంగా సంఘీభావం తెలిపారు. అందుకే ఈ కమ్యూనిస్ట్ జెండాలు అప్పుడప్పుడు ఖచ్చితంగా అవసరమవుతాయి. ఎర్ర జెండాలో సిఐటి కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ అవసరమవుతాయి. ఎవరైతే దిక్కులేని సమాజంలో వ్యక్తులు ఉంటారో, ప్రభుత్వాలు నయవంచన చేసి తాత్సారం చేయబడతారో, ఎవరైతే ఈ సమాజంలోని ప్రజలను ఎవరైతే పట్టించుకోరో, ఆ పట్టించుకునే సమాజం కోసం ఈ కమ్యూనిస్ట్ జెండాలు, ఎర్ర జెండాలు ముందుకు వస్తుంటాయి. అందుకే ఇలాంటి జెండాలు అవసరం. 5 రోజులుగా ఇక్కడ కనీస వేతన చట్టం కోసం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పి సూర్యలత కాటన్ మిల్కి సంబంధించిన కార్మికులు పేర్కొంటుంటే, వీళ్ళకు టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షములు కానీ, కేంద్రంలో అధికారంలో రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి బీజేపీ కానీ, లేదంటే అధికార పక్షం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, లేదంటే కేంద్రంలో దిక్కులేని కాంగ్రెస్ పార్టీ అయినా కానీ రావలేదు. ఎవడో ఒక నాయకులు ఎవరు వస్తలేరు. ఎందుకంటే ఈ కంపెనీలతో మాట్లాడుకొని పైసలు తీసుకునేది వాళ్ళే, ఆ కోవలో వాళ్ళు ఉంటారు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగిపై యువకుడి దాడి, తల కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలంటూ వనపర్తికి సంబంధించిన ఒక వార్త. క్రైమ్ కు సంబంధించి మొక్కజొన్న లారీల పట్టివేత, చిన్నచింతకుంటకు సంబంధించి ఇసుక డంపులు సీజ్ అంటూ ఉప్పునూతలకు సంబంధించిన వార్త. మహిళ అదృశ్యం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో మహిళ అదృశ్యమైంది. కల్వకుర్తి రెండవ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన తిరుపతమ్మ 27 సంవత్సరాలు భర్త ఆంజనేయులతో మనస్పర్ధలు ఏర్పడి 2 పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 8 గంటల సమయంలో ఆమె ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి రామేశ్వరమ్మ చుట్టుపక్కల ఇళ్లలో వెతికిన తిరుపతమ్మ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 2వ ఎస్ఐ తెలిపారు. లక్ష్యం 100%. 10లో ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక ప్రణాళిక. 2 పూటల అదనపు తరగతులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ. పేట జిల్లాలో 8318 మంది విద్యార్థులంటూ ఒక వార్త. ఆశా కార్యకర్త అదృశ్యం. గ్రామ సమీపంలోని బావిలో మృతదేహం లభ్యం. ఏమైందో మరి, ఇంట్లో పంచాయతీ తెలియదు, ఉద్యోగ అంశానికి సంబంధించి అక్కడేమైనా ఇబ్బందులు తెలియదు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి కరెంటుకు కన్నం. 13 ఏళ్లుగా జీవనధార మెడికల్ షాపు, 7 ఏళ్లుగా రెడ్ క్రాస్ మెడికల్ షాపు అక్రమంగా వినియోగం. ఇప్పటిదాకా దాదాపు 6 లక్షల వరకు బిల్లు అయినట్లు అంచనా. 2 దుకాణాలకు కరెంట్ కట్ చేసిన దావాఖానా అధికారులు. ఏం దొంగలమయ్యారు. అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదు. అదనపు కలెక్టర్ బిఖ్యా నాయక్ పేర్కొన్నారు. విపణగండ్లలో కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పమంటూ ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించి 2 కోట్లు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి మంజూరు చేయడం జరిగింది. జూపల్లి మంత్రి సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. 30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని కోట బురుజు మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. గతంలో 3 కోట్లు మంజూరు అయ్యాయని, అదనంగా తాను ₹1 కోటి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈదమ్మ దేవాలయం సమీపంలో 72 కోట్ల వ్యయంతో
చేపట్టనున్న విడిది భవన నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 5వ వార్డులోని హిందూ ముస్లిం శ్మశాన వాటికలకు సీసీ రోడ్లు, ప్రహరీ నిర్మాణాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. వివిధ కార్యక్రమాలకైనా ప్రారంభించడం జరిగింది. ఎన్నికలు ప్రహసనంగా మారొద్దు, ప్రోగ్రామ్ సౌత్ ఇండియా కన్వీనర్ అనన్య రాజ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన కార్యక్రమం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమని, దాన్ని ప్రహసనంగా మార్చడం సరికాదని ప్రోగ్రామ్ సౌత్ ఇండియా కన్వీనర్ అనన్య రాజ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో బుధవారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనన్య రాజ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన బ్రిటిష్ విధానాలను ఇప్పటికీ అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. దేశ ప్రయోజనాలు, భవిష్యత్ తరాల పురోగతి కోసం అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై విద్యావంతులు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలు విస్తృత చర్చ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించి వారి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. డబుల్ ట్రబుల్ వివాదంలో ఎర్రగుట్ట డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులు కొందరు, అనధికారికంగా మరికొందరు. ఖాళీ చేసేదెవరు, గృహ ప్రవేశం చేసే వారెవరో. మార్చిలోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం. ఇక వార్డు సభ్యుడి రాజీనామా. చారగొండకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలంలోని మరిపల్లి తండా పంచాయతీ వార్డు సభ్యుడు ఆమ్గోత్ తన్ నాయక్ బుధవారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అతడు బీఆర్ఎస్ మద్దతుతో 1వ వార్డు సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించాడు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ నాయక్ తన రాజీనామా పత్రం అందజేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా అధికారులకు పంపిస్తామని సందర్భంగా ఎంపీడీఓ పేర్కొన్నారు. పోటీ చేసేందుకు రాజీనామా చేసింది. సమస్య ఏదైనా సరే ముందలుకోవాలి, కానీ ఇంకికోతే ఎట్లుంటది తమ్మి. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యం అంటూ దేవరకద్ర ఎమ్మెల్యే మసూద్ రెడ్డి పేర్కొన్నారు. ఇక మరో రిజర్వాయర్ వద్దు, ఏదుల కూము మరమ్మతు పనులు చేపట్టాలంటే ఒక వార్త. కాగా T20 లీగ్ లో పాలమూరు గెలుపు, 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై విజయం. డేవిడ్ క్రిపాల్ సెంచరీ, అబ్దుల్ రాఫీ అర్ధ సెంచరీ. కనీస వేతన చట్టం అమలు చేయాలంటూ మరో వార్త ఆల్రెడీ మనం చూసినాం. ఇవి నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని ప్రధానమైన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కాగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశానికి సంబంధించి ప్రధానమైన వార్తలు ఏమి వచ్చినాయి ఒకసారి చూద్దాం. ప్రధానంగా మొదటగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు ఏంటంటే ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, పెండింగ్ బిల్లులకు 713 కోట్లు విడుదల. డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు చర్యలు. గ్రాట్యుటీ అదేవిధంగా జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ సరెండర్ లీవ్స్ కు సంబంధించి బిల్లులు క్లియర్ చేయడం జరిగింది. ఇక హ్యామ్ కు ఆర్బీఐ గ్యారంటీ. కాంట్రాక్టర్లు, ప్రభుత్వం, బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ బ్యాంకులకు 15 ఏళ్ల పాటు చెల్లింపులు. సర్కారు విఫలమైతే ఎస్క్రూ ద్వారా చెల్లించనున్న రిజర్వ్ బ్యాంక్. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకునేలా ఏర్పాటు. ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. త్వరలో కేబినెట్ ముందుకు ఫైల్. తొలి విడతలో 17,693 కోట్లతో 13,273 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి. తెలంగాణలో స్టార్ లింక్ ఇంటర్నెట్. మస్క్ కంపెనీతో సంప్రదింపులు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటర్నెట్ కల్పించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 5G వైర్లెస్ నెట్ పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణపురంలో అమలు. ఇక సంక్రాంతికి షురు, 5 కోట్లు ఖర్చు. టీ ఫైబర్ ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ. దేశంలోని తొలిసారిగా అమలు. 3 కార్పొరేషన్ల ఎన్నికలు 6 నెలల తర్వాతే. వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు. జూలై నెలలో నిర్వహించే ఛాన్స్. రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలో. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురు. బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు. కోర్టు తీర్పు కోసం ఆగే యోచన. గ్రేటర్ హైదరాబాద్ ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న 3 కార్పొరేషన్ల ఎన్నికలను వర్షాలు పడ్డాక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్నంతా గ్రేటర్ హైదరాబాద్ తో కలిపి 3 కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే.
సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా వీటిని ఏర్పాటు చేయనుంది. వీటి పరిధుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి గాని మార్చిలో పూర్తి కానుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీ కాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది. అయితే 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన పునర్వ్యవస్థీకరించిన పోలీస్, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలు కుదురుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈలోగా వేసవి వస్తుంది. కానీ వేసవి కాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు జూన్, జూలై నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ 3 ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలే ముందు అన్న శీర్షికతో డిసెంబర్ 18న ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసింది. క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అత్యంత సన్నిహితుడు కాబట్టి ముఖ్యమైన సమాచారం ఏమైనా ఉంటే ఆయనతో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్త ఏదైనా నమ్మదగిన వార్తగా మనం చూడవచ్చు. ఇక 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను బుధవారం విభజించారు. ఇక గురువారం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి ఓటర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి 6న జిల్లా ఎన్నికల అధికారులు అంటే కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారు. ఆ తర్వాతే సాధారణ పంచాయతీ ఎన్నికల అనంతరమే నిర్వహించే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఈసారి ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై చివరి వరకు పోరాడిన రాష్ట్ర సర్కార్ పార్టీ గుర్తుల మీద జరగని పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్లింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో వాటిని నిర్వహించేసింది. కానీ పార్టీ గుర్తులపై జరిగే పరిషత్ ఎన్నికల నిర్వహణకు మాత్రం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుదామా అనే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. అదే జరిగితే కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికలు జరగనున్నాయి. నేడు సెలవు లేనట్లే. గతంలో జనవరి 1న సాధారణ సెలవు, ఈసారి ఐచ్ఛిక సెలవుగా మార్పు. హ్యామ్కు ఆర్బీఐ గ్యారంటీ అంటే ఒక వార్త. నకిలీ మందుల మాఫియాపై ఉక్కుపాదం. 2025లో రాష్ట్రంలో 28,816 కోట్ల ఔషధ నియంత్రణ విభాగం తనిఖీలు, 27 సంస్థల ఉత్పత్తి అనుమతులు రద్దు, 217 మందికి శిక్ష, 140 మందిపై కేసు. డీసీఏ వార్షిక నివేదికలో వెల్లడి. కొత్త ఏడాదిలో తెలంగాణ రైజింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరికొన్ని రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ప్రధానంగా రాను పోను టికెట్లు బుక్ చేస్తే 10% రాయితీ, ప్రయాణికులకు టీజీఎస్ఆర్ ఆర్టీసీ సంక్రాంతి ఆఫర్ అంటే ఒక వార్త. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద బాణసంచా వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న దృశ్యం అంటూ ఒక వార్త వచ్చింది. ఒక్కో డెలివరీకి 150. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయంలో వర్కర్లకు ఇస్తాం జొమాటో. ఈ సమయంలో 2000 వరకు ప్రోత్సాహకాలంటూ స్విగ్గీ పేర్కొంది. వేతనాల పెంపు డిమాండ్తో సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు. అయినా ఒక్కరోజు పెంపుతో సరిపెట్టిన సంస్థలు. భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపాం. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ మంత్రి. భారత్ పాక్ ఘర్షణ మీరే ఆపుతారు, భారత్ పాక్ ఘర్షణ చైనోడు నేను ఆపినంటాడు, మీ బతుకులు పాడగా అమెరికాడు మేము ఆపినంటాడు. మీ బతుకులు మీరు చూసుకుంటారా? మీ బతుకులు, మీ ముఖాలు, మీ ముక్కులు ఎట్లున్నాయో. 2 రోజుల్లోనే 750 కోట్లు మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర వేడుకల జోష్. డిసెంబర్లో మొత్తంగా 5,102 కోట్ల విక్రయాలు. 2024 డిసెంబర్తో పోలిస్తే 1300 కోట్లు అదనం. కేసీఆర్ తెలంగాణ ప్రజలను తాపిస్తుండు, తినిపిస్తుండు, మొత్తం సోమరం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఆయన మించిపోతున్నావు నాయన, నీ దాంట్లో నువ్వు గ్రేట్. మా పాలమూరు బిడ్డ దేంటైనా పచ్చి తాగుబోతులు చేస్తున్నారు జనాలని మొత్తం. ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ అంతా. న్యూ ఇయర్ కిక్ 1230 కోట్లు. లిక్కర్ సేల్స్ తో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం. డిసెంబర్లో
మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్. ఒక్క నెలలోనే 5,000 కోట్ల అమ్మకాలు. ఈ నెలలో కలిసి వచ్చిన సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్ స్టాక్. తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారుల్లో జోష్. గోదావరి జలాలపైన కేంద్రం డబుల్ గేమ్. పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాఖలు. పైకి కాదు కూడదంటూనే లోపల క్లియరెన్స్లు ఇచ్చేలా పావులు. వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు. పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డిపిఆర్లు వెనక్కి. ఇక స్కీములన్నింటికీ ఆన్లైన్లోని అప్లికేషన్లు. ఇక పేపర్ దరఖాస్తులు బంద్. సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్. ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను అప్లికేషన్ స్టేజ్లోని ఎయిర్వేసల ఏఐ టెక్నాలజీ. అన్నింటికీ ఆధార్ నెంబర్, రేషన్ కార్డు తప్పనిసరి. కొత్త ఏడాదిలో 6 గ్యారంటీలకు కొత్త దరఖాస్తులు. అందుకు తగ్గట్లుగా వచ్చే బడ్జెట్లో నిధుల పెంపు. కదులుతున్న వ్యాన్ లో మహిళపై గ్యాంగ్ రేప్. రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు. ఫరీదాబాద్ లో నిర్భయ తరహా ఘటన. ఫ్రెండ్స్ ను కలిసి రాత్రి ఇంటికి బయలుదేరిన మహిళ. ఆటో కోసం వెయిట్ చేస్తుండగా వ్యాన్ లో వచ్చిన 2 వ్యక్తులు డ్రాప్ చేస్తామని నమ్మించి వ్యాన్ ఎక్కాక అత్యాచారం. 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎక్కడుందిరా బాబు రక్షణ? పాడైపోను. ఎక్కడుంది రక్షణ? ఏడ మహిళలకు ఎక్కడ ప్రశాంతంగా బతకగలుగుతారు? గోదావరి జలాలపైన డబుల్ గేమ్ అంటే ఒక వార్త. ఇక ఒక్కో ఆర్డర్ కు 120 నుంచి 150. గిగ్ వర్కర్లకు స్విగ్గీ జొమాటో బంపర్ ఆఫర్. న్యూ ఇయర్ నేపథ్యంలో ఇన్సెంటివ్ ప్రకటన. సమ్మె ఆపాలని అమితాబ్ బచ్చన్ తో వీడియోలు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా ముగిసిన సమ్మె పాల్గొన్న 175,000 మంది. సొంత డబ్బుతో డెలివరీ చేసిన రెస్టారెంట్లో దాడులు జరగకుండా బౌన్సర్ల ఏర్పాటు. 15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు 1000 కోట్లు. ఈ ఏడాది అక్రమాస్తుల కేసుల్లో తేల్చిన ఏసీబీ మొత్తం 199 కేసుల్లో 273 మంది అరెస్ట్. లంచం తీసుకుంటూ చిక్కిన 176 మంది ఉద్యోగులు. 2025 వార్షిక నివేదికలో ఏసీబీ డీజీ చారు సిన్హా పలు విషయాలు వెల్లడించారు. ఇక ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం అంటున్నది కల్వకుంట్ల కవిత. అక్క, నువ్వు మాట్లాడే మాటలు నిజమే కానీ ఈ మాటలను చూస్తే మాకు సిగ్గు అనిపిస్తుంది అక్క. నువ్వు మాట్లాడేది వాస్తవమే కానీ నీకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు, ఎంపీ పదవి ఉన్నప్పుడు, మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న మంత్రి ఉన్నప్పుడు, నీ బావ మంత్రి ఉన్నప్పుడు, మీ పెద్దన్న రాజ్యసభ ఎంపీ ఉన్నప్పుడు సంతోష్ ఎందుకు మాట్లాడలేదక్క? మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే మీ నాయనకి ఏం కావద్దు, మీ నాయన ప్రభుత్వం మీద వ్యతిరేకత రావద్దు, మీ అన్న మంత్రివర్గం మీద వ్యతిరేకత రావద్దు, మీ బావ మంత్రి పైన వ్యతిరేకత రావద్దు అని అనేక కబుర్లు చెప్పినావు. ఇలా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసినావు నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో గల్లీ తిరుగుతూ ఇలా ఏమేమో శుద్ధులు చెప్తుంది మా అక్క. బతుకమ్మ తెచ్చింది నేను పుట్టిన తర్వాతనే తెలంగాణలో బతుకమ్మ స్టార్ట్ అయిందని చెప్పి ఇలా బతుకమ్మ ఆడిన ఈమె అలా నాయన ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చుకొని ₹1,00,00,000 దోసుకుంటే సరిపోతుందని చెప్పి ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ మహిళల ఇజ్జత్ తీసిన ఈమె ఇలా ఏమేమో నీతి వాక్యాలు చెప్తుంది, ఏమేమో సుమతి శతకాలు చెప్తుంది, ఏమేమో వేమన శతకాలు చెప్తుంది, ఏమేమో ఇతిహాస మహాభారతాలు ఏమో చెప్తుంది, అనేక నీతి వాక్యాలు చెప్తుంది. ఎవడు నమ్ముతాడు నిన్ను? తెలంగాణ కోసం 1,200 మంది ఆత్మహత్య చేసుకుంటే 540 మందికే పరిహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం. ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలే, మనం కడుపు మార్చుకొని పోరాడితే వచ్చిందని కామెంట్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూమి ఆక్రమణ. ఏమంటుంది? ఎవరో చేస్తే రాలేదు, అందరూ కలిసి వస్తుంది. మరి మీ అన్నగానికి చెప్పు జరా. మా అయ్యనే తెచ్చిన తెలంగాణ అంటున్నాడు, మీ బావగానికి చెప్పు మా మామనే తెచ్చిన తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా చెప్తే కదా మా నాయన లేకుండా తెలంగాణ వచ్చేది కాదని. ఫామ్ హౌస్ కు కేసీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ కు బాధ్యతలు. కృష్ణా జలాలపై చర్చ భారమంతా ఆయనపైనే. ఒక్కరోజు సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్. తోలు తీస్తానంటే హెచ్చరిక, కీలక సమయంలో జంపు. ఈయన మనకు తెలియదు ఆయన ఏ గంబాచారం, ఏదో డంబాచారం తప్ప ఏది ఉండదు, షోపు టప్పే తప్ప కేసీఆర్ ఏది ఉండదు. సంగతి చూసి అంటాడు, ఈ నుంచి లేవనే లేవాడు. గదే కథ. తోలు తీసాడు పోయి మరి ఏం చేయదు పోయి ఇట్లా ఫామ్ హౌస్ వండుకొని. కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రదర్శనకు సిద్ధమైన సర్కార్. అన్ని మాటలు గాలి మాటలు కేసీఆర్వి. నాకు తెలియదు, యాదికి లేదు. పైరసీ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ కు సంబంధించి పేమెంట్ గేట్ వేల ఐడీలు మర్చిపోయినట్లు ఐబొమ్మ రవి పోలీసులకు చెప్పాడు. గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్సైట్ వివరాలను వెల్లడించాడు.
ఇంకా ఇవి వెలుగు ప్రధాన పత్రికలు వచ్చిన వార్తలు. 1000 మందికి స్కిల్. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అతి తక్కువ సమయంలోనే కీలకమైన మైలురాయిని అధిగమించింది. 2025 డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీ ద్వారా 1000 మందికి పైగా స్టూడెంట్లు స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2024 ఆగస్టు 15 శంకుస్థాపన చేసిన ఈ యూనివర్సిటీ కేవలం 16 నెలల్లోనే అద్భుత ఫలితాలు సాధించింది. స్కిల్ వాళ్ళు పెంచుకుంటే కాదు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఎంత జీతాలు తీసుకుంటున్నారో అప్పుడు స్కిల్ ఉన్నట్టు లెక్క, స్కిల్ వచ్చినట్టు లెక్క. ఇప్పుడేంది ఊకేనే రికార్డ్ ఇంతమందికి శిక్షణ ఇచ్చినట్టు అయిపోతుందా? శిక్షణ కాదు కదా, శిక్షణకి ఏంటి ఫలితం అనేది తెలియాలి, అప్పుడు మనం మోతెవరితనం తెలుస్తుంది. స్వేచ్ఛగా ఆడనివ్వండి. మహిళల క్రికెట్లో ప్రపంచ కప్ గెలవాలని గతంలో ఎన్నో జట్లు వచ్చినాయి. పోయినసారి 2025 సంబంధించి కప్పు గెలిచిన మన కోణంలో ఒక వార్త వచ్చింది. పల్లె మురిసేలా ఆరంభం మెరిసే సమస్యల పరిష్కారంపై సర్పంచుల దృష్టి అంటూ ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారులు పాలన నిర్వహించడం జరిగింది. అనేక గ్రామాల్లో మిత్రుల సర్పంచులకు సంబంధించి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పడింది. ఈ డిసెంబర్తో 3 ఏళ్లలోకి అడుగుపెట్టింది. 3 ఏళ్లలోకి అడుగుపెట్టిన సర్పంచుల పదవీ కాలం ముగిసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఓడిపోతామనే ఒక భయంతో ఏం చేసిందంటే ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ 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 వచ్చింది. గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిందంటే, సర్పంచులు అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నిధులు విడుదల చేస్తామంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తే అనేక మంది సర్పంచులు సప్పు చేసి మిత్తిలకు తెచ్చి డబ్బు లక్షలాది రూపాయలు అప్పు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు పైసలు లేకుండా ఆయన 10 ఏళ్ళు తన పదవీ కాలాన్ని పూర్తి చేసిండు. ఇక ఏకగ్రీవ సర్పంచులు అయితే మీకు పైసలు మస్తు ఇస్తాం, అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని చెప్తే అనేక గ్రామాల తండాల్లో ఏకగ్రీవ సర్పంచులను ఎంపిక చేసుకున్న కేసీఆర్ నయా పైసా ఇవ్వలే. అదేవిధంగా అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న కేసీఆర్ మనసు కరగలే, ₹1 మంజూరు చెయ్యలే. పైగా ఇలా ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైతే సర్పంచులు పనిచేయడం జరిగిందో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి ధర్నా చేశారు. కేసీఆర్ ఎందుకు ఇవ్వాలని మాత్రం దాని మీద ధర్నా రాస్తారో ఏం లేకుండే, కానీ కేసీఆర్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ధర్నా రాస్తారో చేశారు. సరే ఆయన అంటే ఇవ్వలేదు, కనీసం ఈయనని ఇవ్వలే కదా. ఈయన ఇవ్వని క్రమంలోనే ఇవ్వకపోవడంతో పాటు 2.5 సంవత్సరాలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన ఈ క్రమంలో అనేక గ్రామాలు అనేది అభివృద్ధులు వెనుకబడిపోయినాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్య సమస్యలు కానీ, లేదంటే మురుగు కాలువలకు సంబంధించి ఏవైనా వాటి శుభ్రత కానీ ఇవన్నీ కూడా మర్చిపోయిన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల సంగతి దేవుడెరు, కానీ కనీసం మౌలిక వస్తువుల కల్పన అనేది గ్రామాల్లో లేని క్రమంలో గ్రామాలు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా గ్రామాల్లోని ప్రజలందరూ కూడా అనేక అవస్థలు పడడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గత నెల సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దేనికి ఈ నెల ఎందుకు నిర్వహించడం జరిగింది? గత నెల సర్పంచ్ ఎన్నికలు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామాలకి 85% నిధులు ప్రతి గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి, ప్రతి తండాలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి నిధులు ఎవరు ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు. గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, లేదంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదు మిత్రులారా. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది 85% నిధులు. 85% నిధులు ఇస్తున్న నేపథ్యంలోనే గ్రామాల అభివృద్ధి అనేది జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో టాయిలెట్లు కానీ, గ్రామాల్లో శ్మశాన వాటికలు కానీ, గ్రామాల్లో మొక్కల పెంపకం కానీ, లేదంటే సీసీ రోడ్ల ఏర్పాట్లు కానీ, లేదంటే వీధి లైట్ల ఏర్పాట్లు కానీ, లేదంటే మురుగు కాలువల ఏర్పాట్లు కానీ, అండర్ డ్రైనేజ్ల ఏర్పాట్లు కానీ, లేదంటే గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలు కానీ, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలో జరిగినాయి. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 85% ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామాల్లో నేటి వరకు, అంటే నరేంద్ర మోడీ 3 టర్ములు ప్రధానమంత్రి అయిన ఈ క్రమంలో నరేంద్ర మోడీ అయినప్పటి నుంచి ఈ నిధులు 80% రావడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ఉన్నా, లేదంటే వేరే పార్టీ ఉన్నా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనేది వాటి
దామాష ప్రకారం కావచ్చు, లేదంటే వాళ్ళ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చినటువంటి నిధులతోనే గ్రామాల అభివృద్ధి అనేది, గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పన జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రతి గ్రామంలో, ప్రతి తండాల్లో ఈ దేశంలోని ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది కూడా ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాదు. దీంట్లో మెజార్టీ డబ్బు కేంద్రం నుంచి అందుతున్నది అనేది సుస్పష్టం మిత్రులు. అయితే దరిద్రం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకుల దరిద్రం ఏంటంటే, కేంద్రంలోని నరేంద్ర మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవి ఈ రాష్ట్రంలోని లేదంటే ఈ దేశంలోని ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఎవరైతే నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందో, ఏ పథకాలు అందిస్తుంది, ఏ పథకానికి ఎన్ని నిధులు వస్తున్నాయి అనే కోణంలో గ్రామీణ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి, లేదంటే తండాలకు సంబంధించిన ప్రాంతాల దగ్గరికి వెళ్ళి, లేదంటే నియోజకవర్గాల్లో, మండలాల్లో, ఎక్కడ గ్రామాల్లో, గ్రామ పంచాయతీల దగ్గరికి వెళ్ళి బీజేపీ నాయకులు ప్రజలకి అవగాహన కల్పించడం లేదు. కాబట్టే గతంలో కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మా వల్లనే, మా పాలన వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, తండాలు అభివృద్ధి జరుగుతున్న కోణంలో అనేక సొల్లు కబుర్లు చెప్తూ గప్పాలు కొడుతున్నారు. కానీ బీజేపీ నాయకులకు సిగ్గు లేకుండా అధికారం వస్తుంది, మాకు ఊకేనే వస్తుంది, నరేంద్ర మోడీని చూసి ఓటేయాలంటే, నరేంద్ర మోడీని చూసి ఓటేయాలంటే నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు తీసుకువెళ్ళాలి కదా, ప్రజల్లోకి అవగాహన కల్పించాలి కదా. ఆ సోయి ఈ బీజేపీ నాయకులకు లేదు. కాబట్టి గతంలో 10 ఏళ్ల పాటేమో కేసీఆర్ పాలించిండు, ఈ 3 ఏళ్ల నుంచేమో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడు. కానీ గ్రామాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తుంది మాత్రం బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆ సోయి బీజేపీ నాయకులకు లేదు. అయితే ఈ 2.5 ఏళ్ళు మధ్యలో సర్పంచులు ఎంపిక అనేది లేని క్రమంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటే సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాలు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పటికే సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది సర్పంచులు తెల్లబట్టలు వదిలేసి మళ్ళా కూలి పనులకు పోయారు, ఈజీఎస్ పనులకు పోయారు. ఇవన్నీ పనులు ఇక కేసీఆర్ తోని పని కాదని ఆయన సర్పంచ్ పదవితో మాకు గొప్ప ఏం లేదని చెప్పి మళ్ళా హైదరాబాద్ సర్పంచ్ పదవి ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్కు వెళ్ళి వాచ్మెన్ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లలో పనులు చేసిన ఉన్నారు, వాళ్ళ భార్యలు. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే ఈ 2.5 ఏళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2.5 ఏళ్ళు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకా గ్రామాలు అనేది కుంటుపడిపోవడం జరిగింది, ఇంకా గ్రామాల్లో సమస్యలు అనేది పేరుకుపోవడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా ఎంపికైన సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ సర్పంచుల అందరూ కూడా ఈ సమస్యలన్నింటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కేంద్రం నుంచి భారీ మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా ఈ బిల్లులు మొత్తం అంటే పెండింగ్ లో ఉన్నాయి. ఆర్థిక సంఘానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సిన నిధులు మొత్తం పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ నిధులు పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి రానున్నాయి. ఆ రాష్ట్రానికి వచ్చిన క్రమంలో నేరుగా సర్పంచుల ఖాతాలో జమ కానున్నాయి, గ్రామ పంచాయతీల ఖాతాలో జమ కానున్నాయి. కాబట్టి ఈ భారీ మొత్తంలో మంజూరయ్యే నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులను నేటి సర్పంచులు ఎవరైతే నూతనంగా ఎంపిక కావడం జరిగిందో ఈ సర్పంచులు 2.5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న నిధులు భారీ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవగాహన పెంపొందించుకొని భారీ మొత్తంలో మంజూరయ్యే నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా వినియోగించాలి. గ్రామ ప్రజలు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడితే మళ్ళీ మీకు రాజకీయాల అవకాశం ఉంటుంది. లేదంటే అవినీతి చేస్తాం, అక్రమం చేస్తాం, దోపిడీ చేస్తాం, దోచుకుంటాం, లేదంటే చెక్కులని విత్డ్రా చేసుకుని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం, పత్తలెక్కడ అవుతామంటే మాత్రం మిమ్మల్ని భవిష్యత్తులో ఈ ప్రజలు సహించరు, నమ్మరు. కాబట్టి ఏంటి నూతన సర్పంచులకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి నూతన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి తాండ్ర గ్రామానికి సంబంధించినటువంటి ఆశాదీప్ రెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. 2.5 ఏళ్ల అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ అనంతరం అనేక సమస్యలు 2.5 ఏళ్లు సర్పంచులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 12,000కు పైగా గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేని క్రమంలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మనము బాధ్యతాయుతంగా వ్యవహరించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మన గ్రామాల్లో ఉన్నటువంటి మన అనుచరులు సర్పంచులుగా ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులకు గ్రామాన్ని వదిలిపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు వదిలిపెట్టి మనం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మన భార్య పిల్లలతో ఉంటే సరికాదు. మన పైన ఎంతో నమ్మకంతో ప్రజలందరూ మనల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఖచ్చితంగా కృషి చేయాలి సర్పంచులు. అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డికి నాకు నేరుగా అంటే సద్భావన సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సర్పంచుల తరపున ఏ సమస్యలు ఉన్నా, ఏ గ్రామంలో సర్పంచులు ఇబ్బందులు పడ్డా
సర్పంచుల తరపున పోరాటం చేస్తుంది. నేను ఖచ్చితంగా ముందుంటా. మన సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డితో కలిసి పోరాడదాం, లేదంటే ఆయనతో కలిసి సానుకూలంగా స్పందించి ఆయనతో సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. అందుకోసం సర్పంచులు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలంటే ఈ సందర్భంగా ఆశాదీప్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి వార్త చూద్దాం. పల్లె మురిసేలా ఆరంభం మెరిసే, సమస్యల పరిష్కారంపై సర్పంచుల దృష్టి. రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పల్లెలు కొత్త రూపునకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే నూతన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. రిజిస్టర్లో తొలి సంతకం చేసిన నాటి నుంచి కొందరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళలో పల్లెల్లో కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక హామీ నిలబెట్టుకుంటూ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్గా గెలిపిస్తే ఊరికి ఉపకరించే పనులు చేస్తామంటూ చాలా మంది హామీ ఇచ్చారు. వెంటనే కొందరు రంగంలోకి దిగారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామ సర్పంచ్ మారోజు పార్వతమ్మ ఇప్పటి వరకు 2.10 లక్షల ఖర్చుతో కోతులను పట్టించారు. ఆవాస గ్రామం వెంకట్రాంపురంలో 2 బోర్లకు మోటార్లు బిగించి ప్రజలకు నీటిని అందిస్తున్నారు. ఇదే జిల్లా నాగరం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి 3.50 లక్షలతో ఎస్సీ కాలనీ వాసుల కోసం శుద్ధ జల ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోదాడ మండలం మంగళతండ సర్పంచ్ ధరావత్ బాబ్జీ ఫ్యాక్స్ గోదాం నిర్మాణం కోసం 2 గుంటల భూమి ఇచ్చారు. ఇక తుంగతుర్తి మండలం అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ మేరకు జాతీయ రహదారి 365 నుంచి పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్లే పంచాయతీరాజ్ శాఖ రహదారికి 4 కిలోమీటర్ల మేర ఇరువైపులా ఉన్న కంప చెట్లు, పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించారు. బోరు మోటార్లు బాగు చేయించి కొత్త పైప్ లైన్ వేయించి నీటిని అందించారు. ఇక మహబూబాద్ జిల్లా గూడూరు మండలం మరిమిట్ట సర్పంచ్ బానోతు పున్నం చందర్ గ్రామంలో ఆడబిడ్డ పుడితే ఇస్తారన్న 5,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఎవరైతే చనిపోతే ఆ రోజు ఇంటి ముందు వేసే టెంటు, ఇతర సామాగ్రి ఖర్చు భరిస్తారని చెప్పి ఆచరిస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేట సర్పంచ్ మాట్రాజు వెంకన్న ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘ భవన నిర్మాణం కోసం 250 గజాల స్థలాన్ని అందజేశారు. గ్రామంలోని పైప్ లైన్ల లీకేజీలపై, ఊరంతటికి ఉచిత వైఫై కనెక్షన్ పై కమిటీలు వేసి జనవరి 2 నుంచి ఆ పనులు ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సొంత డబ్బులతో పనులు, అభివృద్ధి పనులకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులే ఆధారం. అయితే అవి ఆలస్యమే అవకాశం ఉన్నందున హామీ ఇవ్వకపోయినప్పటికీ ప్రథమ పౌరులు తమ సొంత ఖర్చుతో, సొంత డబ్బుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి ఊళ్ళో 2 ఏళ్లుగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, రహదారుల వెంట కంప చెట్లను తొలగించే ఏర్పాటు చేశారు. కొన్ని వీధుల్లో అండర్ డ్రైనేజ్ పనులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షలు ఖర్చు చేశారు. సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల సర్పంచ్ అంజపల్లి నర్సమ్మ సుమారు 3 లక్షలతో గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే గుంతల రోడ్డుపై 3 కిలోమీటర్ల మేర క్రషర్ డస్ట్ పోయించారు. నివాసాల మధ్య ఉన్న కాలువను శుభ్రం చేయించారు. తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా గ్రామంలో 4 బోర్లలో మోటార్లు వేయించి అవసరమున్న చోట పైప్ లైన్ వేయించి గ్రామస్తులకు నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 3 బోర్లను అద్దెకు తీసుకుని నీటిని అందిస్తున్నారు. ఇక గానుబండ సర్పంచ్ వెంకటమ్మ ఆధ్వర్యంలో గ్రామాల్లో బోర్లకు ఫ్లషింగ్ చేయించారు. పాడైన విద్యుత్ మోటార్లకు మరమ్మతు చేయించి వినియోగంలోకి తెచ్చారు. నూతనకల్ మండలం బక్క హేమల్ల తండా సర్పంచ్ గుగులోతు కృష్ణ బోరు వేయించి నీటిని సరఫరా చేస్తున్నారు. నూతనకల్ సర్పంచ్ మల్లికార్జున్ దేవాలయం సమీపంలో పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం సర్పంచ్ మోహన్ రావు తాగునీటి పైప్ లైన్ కు తాడ్వాయి నుంచి కొట్టెం ప్రణాళిక రహదారి మరమ్మతులు చేయించడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లా, అదేవిధంగా నాగర్ కర్నూలు ప్రస్తుత జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం ఏదైతే ఉందో, ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో ఉంటే మాడుగుల మండలానికి సంబంధించి ఏదైతే ఆర్కపల్లి ఉందో, తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ స్థానాల్లో 3వ వంతు సాధించినటువంటి
ఆ గ్రామానికి సంబంధించి సర్పంచ్ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామంలో ఏ హామీ ఇవ్వకుండానే తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీలో గెలిపించినటువంటి 3వ స్థానంలో అత్యధిక మెజార్టీలో ఆయన ఇప్పటికే ఆ గ్రామానికి సంబంధించి భార్యాభర్తలు ఇరువురు కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడడం జరుగుతుంది. భార్య సర్పంచ్ అయినప్పటికీ కూడా భర్త గ్రామంలో కలియతిరుగుతూ భార్యతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ కార్యక్రమాలు ఇప్పటికీ ప్రారంభించడం జరిగింది. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి కూడా రాష్ట్ర సర్పంచుల సమస్యలతో పాటు ఏ విధంగా సర్పంచులు తమ బాధ్యతలను విధులను హక్కులను వినియోగించుకోవాలి అంటే హక్కులను వినియోగించుకుని విధులు నిర్వహించాలి, అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి, గ్రామాల అభివృద్ధికి పాటుపడి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి మహాత్మా గాంధీ కలలుగినటువంటి ఆ కళలను సాకారం చేస్తూ నిజం చేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన పాలమూరు బిడ్డ కాబట్టి పాలమూరు బిడ్డ మా గ్రామం పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన కళలను ఆకాంక్షలను అదేవిధంగా ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడదామంటూ ఆశాదీప్ రెడ్డి కూడా పేర్కొన్న అంశం అనేది సుస్పష్టమవుతుంది. కొడంగల్లో భారీ సున్నపురాయి నిక్షేపాల వేలం. లైమ్ స్టోన్ బ్లాక్ విస్తీర్ణం 874.28 హెక్టార్లు. సమీపంలో సిమెంట్ పరిశ్రమకు అవకాశం. ఉద్యానవర్సిటీలో 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. నమస్తే తెలంగాణకు సంబంధించిన ప్రధానమైన వార్తలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. పేరుకే కుస్తీ, చీకట్లో దోస్తీ. తెలంగాణ ప్రజల ద్రోహానికి ముగ్గురు మిలాఖత్. బాబు డైరెక్షన్ లో ఒక్కో దశలో బనకచర్ల ముందుకు. గత జూలై నెలలో 200 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపున కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్. బాబు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దోస్తు గురువు శిష్యులు అంటున్నావు, ఓకే. మరి కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి ఏం శిష్యుడు ఏం గురువు అని ఆయన సంకనాకడిగా మీరు బాబు, మీరు అనేది కరెక్టే కావచ్చు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి తెలంగాణ నిండా ముంచుతారని చెప్తే నమ్ముదాం, ఓకే. కానీ నువ్వు వాళ్ళ సంకనాకడిగా ఉన్నావు. వైసీపీ దగ్గరికి మీరెందుకు పోయారు? మీకు అర్హత ఉందా అననిక? పాలమూరు కకావికలం. ఉమ్మడి రాష్ట్ర పాలకుల బాటలో రేవంత్ సర్కార్. PRLIS నుంచి రంగారెడ్డి జిల్లా తొలగింపు. నేతలకు కాంగ్రెస్ ద్రోహం అంట. ఈయన సొక్కమైన పిల్లాడైతే కొంచెం మంచి పని చేయలే. ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా, లేదంటే పంట కోతలు మొదలవ్వాల్సిందే. శాటిలైట్ సర్వే ఆధారంగా ఇస్తామన్నారు, ఇప్పుడు సంక్రాంతికి వేస్తామంటూ లీకులు. ప్రాదేశిక ఎన్నికల ఆలోచనలో రాష్ట్ర సర్కార్ 2 ఏళ్లలో ఒక్క సీజన్ లోనే పూర్తిగా పంపిణీ. 2024-25 వానాకాలం రైతు భరోసా ఎగవేత 1500 కోట్లకు ఇచ్చింది 7 కోట్లే. పాతవి పెండింగ్. 2004 నుంచి చెల్లింపు. పెండింగ్ బిల్లుల కోసం పడిగాపులు. ఉద్యోగులకు తప్పని కష్టాలు. ఈ రిటైర్డ్ ఉద్యోగుల గురించి మాట్లాడే కనీస అర్హత మీకుందారా? టీఆర్ఎస్ నాయకులారా సిగ్గుందాదరా మీకు? రిటైర్మెంట్ టైంను పొడిగించారా? మీకు ఈ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 2 ఏళ్ళు పొడిగిస్తుంది. దొంగలారా, ఏం అర్హత ఉందని మాట్లాడతారా ఈ మాటలు? మీరు దొంగలు, మీరు దొంగ పాలన చేసారు కాబట్టి తెలంగాణ ప్రజలు తరిమేసారు. మీకు పార్లమెంట్ ఎన్నికలు మీకు గుండు సున్నా ఇచ్చారు, అయినా మీకు సిగ్గు అనేది రాకపోయా. సాక్షిలో వచ్చిన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్. శత్రు భీకర ప్రళయ్ క్షిపణిలో రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ ఒడిశా తీర సమీపంలో విజయవంతంగా పరీక్షించింది. మండిపోయిన 2025 పర్యావరణ పరంగా అవాంఛనీయ రికార్డు మూట కట్టుకుంది. అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన 3వ ఏడాదిగా నిలిచింది. జియాకు కన్నీటి వీడ్కోలు. 10 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ను పాలించిన ఆ దేశ మహిళా ప్రధాని షేక్ ఖలీదాకు వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. మరో నిర్భయ ఉదంతం. హర్యానాలో మరో ఘోరం జరిగింది. మృగాలు కదులుతున్న వ్యాన్ లో యువతిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. ఈ వార్తలు 2 వార్తలు ముఖ్యమైనవి కాబట్టి ఒకసారి మనం చూద్దాం మిత్రులారా ఏంటి అనేది. దేశంలో మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మిత్రులారా, ఎవరైతే తప్పు చేయడం జరుగుతుందో వానికి కఠినమైన శిక్షలు ఈ దేశంలో లేవు కాబట్టి తప్పు చేసిన వానికి కోట్లాది రూపాయలు వెచ్చించి అంటే నిమిషానికి కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది లాయర్లకు. నిస్సిగ్గు లేని దొంగ లాయర్లు వాళ్ళు. అవినీతి అక్రమార్కుల తరపున తప్పుడు చేసిన వ్యక్తుల తరపున వాళ్ళు వాదించి తమ చాకచక్యంతో ఏవైతే చట్టాల్లో ఉన్న లొసుగులను పట్టుకొని బిగ్గర పట్టుకొని జడ్జిల ముందు దోషులను నిర్దోషులుగా నిలిపే ప్రయత్నం చేయడం జరుగుతుంది కొంతమంది. వాళ్ళ వల్ల
ఇలాంటి సంఘటనలు మళ్ళీ 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 పునరావృతమవుతున్నాయి. డబ్బు కోసం ఆశపడి కేసులు ఏవైతే ఉన్నాయో కేసు తీవ్రతను తగ్గించి శిక్షలను తగ్గించి కేసు ఫైల్ చేసే పోలీసులు కావచ్చు, తప్పులు చేసిన వ్యక్తుల తరపున వాదించే లాయర్లు కావచ్చు, వీళ్ళ వల్ల ఈ దేశంలో ఏమవుతుందంటే చట్టాలపైన, ఈ దేశం పైన, రాజ్యాంగం పైన సామాన్యులకు నమ్మకం అనేది పోతుంది. దీనికి కారణం అంతే ఏంటి అంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, డబ్బు ప్రభావం అనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి రాజకీయ నాయకులు బాధ్యతలు మొత్తం తప్పించుకోవడం, డబ్బు ప్రభావంతో దొంగలకు, అవినీతి పరులకు, రేపిస్టులకు, మర్డర్ చేసినోడికి శిక్ష తప్పడమా తగ్గించడమా జరుగుతుంది. కాబట్టి ఈ సంఘటనలు మళ్ళీ 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 పునరావృతం అవుతున్నాయి. మళ్ళీ మళ్ళీ సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. అనేక మంది మహిళలు ప్రాణాలను కోల్పోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు దీనికి తప్పు కారణమైతే తప్పుడు చేసిన వ్యక్తులను ఎవరు రక్షించడం జరుగుతుందని ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే పట్టణాల వరకు కుల, మత, ప్రాంత, వర్గ, లింగ విభేదాలు లేకుండా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు హర్యానాలో సంఘటన జరగవచ్చు, రేపు మన ప్రాంతంలో జరగవచ్చు. కాబట్టి ఎక్కడ జరిగినా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరో నిర్భయ ఉదంతం. 25 ఏళ్ల యువతిపై వ్యానులో సామూహిక అత్యాచారం. వేగంగా వెళ్తున్న వాహనం నుంచి విసిరివేత, తలకు ముఖానికి గాయాలు, 12కు పైగా కుట్లు. విషమంగా బాధితురాలి ఆరోగ్యం. హర్యానాలో దారుణ ఘటన, 2 నిందితుల అరెస్ట్. భారతావనిలో మహిళలకు రక్షణ లేదని చాటిన అత్యంత దారుణమైన నిర్భయ ఉదంతాన్ని 13 ఏళ్ల తర్వాత మళ్ళీ స్మరణకు తెస్తూ హర్యానాలోని ఫరీదాబాద్లో మృగాలు యువతిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్లారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వ్యాన్ను పోనిస్తూ అందులో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షస పర్వం సోమవారం అర్ధరాత్రి దాటాక మంగళవారం తెల్లవారుజామున 3-4 దాకా కొనసాగింది. ఈ హేయమైన అత్యాచారం తర్వాత యువతిని వేగంగా వెళ్తున్న వ్యాన్ నుంచి రోడ్డు మీదకి విసిరేసి వెళ్లారు. దీంతో తల, ముఖం, భుజానికి తీవ్రమైన గాయాలై యువతి నడి రోడ్డుపై రక్తం ఓడింది. ఇంకా జీవచ్చవంలా పడి ఉన్న బలాన్ని కూడదీసుకొని ఎలాగోలా తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో హతాశురాలైన సోదరి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాద్షా ఖాన్ పౌర ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే అక్కడి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వేగంగా రోడ్డుపై పడేయడంతో తల, ముఖం, భుజం దెబ్బతినడం జరిగింది.